ఒకప్పుడు దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగర తీరానికి చేరుకున్నారు. ఆ అమృతం వారికి అమరత్వాన్ని ఇస్తుందని వారు నమ్మారు. మండర పర్వతాన్ని మథన దండగా, వాస్కి నాగును తాడుగా ఉపయోగించి వారు సముద్రాన్ని మథించడం ప్రారంభించారు. సముద్రం గర్జించింది. అలలు పర్వతాల్లా ఎగసిపడ్డాయి. ఆ మథనం వల్ల సర్వ విశ్వం కంపించింది. కాని అమృతం వచ్చే ముందు ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. అది హాలాహల విషం, సృష్టినంతటినీ నాశనం చేసే శక్తి కలది. ఆ విషం ఆకాశంలో వ్యాపించి ప్రతిదానిని కాల్చివేయడం ప్రారంభించింది. దేవతలు, అసురులు భయంతో వణికిపోయారు. ఎవరికీ దాన్ని ఆపడం సాధ్యం కాలేదు. చివరికి దేవతలు హిమాలయాలకు వెళ్లి పరమశివుని ప్రార్థించారు. ప్రభూ, ఈ సృష్టిని రక్షించండి అని వేడుకున్నారు. చివరికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా శివుడు ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. సృష్టిని కాపాడేందుకు దాన్ని శివుని శరీరంలో వ్యాపించకుండా పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకుంది. దాంతో విషం గొంతులోనే ఆగపోయింది. ఆ విషం ప్రభావంతో శివుని గొంతు నీలం రంగులోకి మారింది. అప్పటినుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తున్నారు. సృష్టిని కాపాడటానికి ప్రపంచంలోని విషాన్ని తనలోనే ఉంచుకున్నాడు శివుడు. ఆయన త్యాగం మనకు చెబుతుంది, నిజమైన శక్తి దయలో, త్యాగంలోనే ఉందని.